ఓం దయచేసి అందరూ మ్యూట్ చేసుకుంటే సంతోషం. ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్ర దేహోऽప్యవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవః తామసీం వృత్తిమీశః. నిన్న ఎక్కడి దాకా వచ్చాము అంటే ఒకడికి శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన్నే సరిపోదయ్యా. తనకి ఏదైతే తెలుసో అది వేరే వాడికి బోధించటంలోనే వాడి విశేషం తెలుస్తుంది. కనుక శాస్త్రజ్ఞానానికి శాస్త్ర బోధనా పద్ధతికి కూడా ఈ రెండిట్లో కూడా ఎవడికి నైపుణ్యం ఉంటుందో ఇక వాడు అగ్రగణ్యుడవుతాడు. కనుక వీళ్ళు ఎవరికి నేర్పించారో వాళ్ళని పరీక్షిద్దాం అనే ఒక నిర్ణయాన్ని చెప్పింది పరివ్రాజిక. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. అప్పుడు శృతం ఆరభ్యాం ఆర్యాభ్యాం భవగత్యా వచనం. అమ్మ మీరు వాళ్ళ వచనం విన్నారు కదా. పిండితార్థ ఏమిటి? ఏష పిండితార్థ. దీని యొక్క తాత్పర్యం ఏమిటి? పిండితార్థం అనే తాత్పర్యం ఏంటంటే ఉపదేశ దర్శనాన్ నిర్ణయ ఇది. వీళ్ళు ఎవరికైతే ఉపదేశం చేశారో వాళ్ళని ప్రదర్శింపజేయటము అన్నది ఇక్కడ నిర్ణయము జరిగినది. అక్కడి దాకా నేను వచ్చాం. ఇక వయం అగ్రే గచ్చామ. నమస్కారం. నమస్తే అండి. పరం అభిమతన్న హరదత్తుడు అంటున్నాడు. ఏమండి దయచేసి మీరు మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడుకోండి సార్. ఏం లేదు, నాకు డిస్టర్బెన్స్ అవుతే మీకే పాఠం సరిగ్గా నేను చెప్పలేకపోవచ్చు. మళ్ళీ మీరు నన్ను పాఠం సరిగ్గా చెప్పట్లేదు ఈ మధ్య మీరు కోపడతారేమో అని భయం. పరం అభిమతం ఇది మాకు బాగా ఇష్టం. పరం అభిమతం బాగా ఇష్టం. ఎవరికి? మాకు. గణదాస దేవి ఏవం స్థితం. ఇగో ఇట్లా ఉందమ్మా ఈ పరిస్థితి అని చెప్పారు ధారిణి. యథా మందమేధా శిష్య ఉపదేశం బలినయతి తదానీం ఆచార్యస్య దోష. ఇప్పుడు ఆవిడ డౌట్ వచ్చింది. ఇక్కడ ఉన్న పాత్ర అందరికీ ఆ గణదాసుకి హరదత్తుడికి తప్ప ధారిణీదేవికి, రాజుగారికి, విదూషకుడికి, పరివ్రాజికకి వీళ్ళందరికీ విషయం తెలుసు, అర్థమవుతోంది. ఎవడు బయటపడట్లే. అందుకే వీళ్ళేమో శిష్యులతోటి నాట్య ప్రదర్శన చేయించే వైపుకి వీళ్ళిద్దరు తీసుకెళ్తున్నారు. రాజేమో నేను నిర్ణయం చేయట్లేదు, ఒక పరివ్రాజకి చెప్పినట్టుగానే చేస్తున్నాను అన్న స్టేటస్ ఆయన పెట్టుకుంటున్నాడు. ధారిణీదేమో ఇట్లా ఎట్లాగైనా కాకుండా ఆపడం ఎలా అనే ప్రయత్నంలో ధారిణీదేవి ఉంది. ఇది ఈ విదేశకుడేమన్నా దాన్ని జాగ్రత్తగా పక్కకు తోసి లోపల కందిని పడే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వ్యవహారం పూర్తి చేసేటట్టు విదూషుడుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సినారియో. యదా మందమేధా శిష్య ఉపదేశం మలినయతి తదానీం ఆచార్యస్య దోష. ఒకవేళ ఆ శిష్యురాలు మందబుద్ధిదైంది అనుకుందాం. ఏమండి అంటే గురువుపదేశం మలినం అయిపోయినట్టేనా? గురువుపదేశం వాడు చెప్పింది ఆవిడ నేర్చుకోకపోతే గురువు తప్పు ఎట్లా అవుతుంది?
అంటే గురువు తపోవద్దా ఏంటి మీరు అనేది ఏంటి అన్నది ధారిణీదేవి. రాజు దేవి ఏవం ఉపపద్యతే వినేతు అద్రవ్య పరిగ్రహోపి బుద్ధిలాఘవం ప్రకాశయతి. ఏవం ఉపపద్యతే వినేతు వినేతురద్రవ్య పరిగ్రహోపి బుద్ధిలాఘవం ప్రకాశయతి. ఏమిట అద్రవ్య పరిగ్రహ. అద్రవ్యం అంటే ద్రవ్యము అంటే అందులో ఉండేటటువంటి ఆ కెపాసిటీ అన్నమాట. అద్రవ్యము అంటే పనికిరాని వస్తువుని వాడు అయోగ్యురాలని శిష్యురాలుగా తీసుకుంటే, ఇక్కడ ద్రవ్యము అంటే ఐటమ్ అని తీసుకోకూడదు. ఆ కాంటెక్స్ట్ ని బట్టి వాడు అవునండి ఇప్పుడు గురువు గారు అంతగా నేర్చుకోవడం చేతగాని దాన్ని శిష్యుడిగా స్వీకరించాడు అనుకో, అది కూడా వాడి దోషమేగా, తన తెలివి తక్కువతనాన్ని ప్రకటించుకున్నట్టు అవుతుందిగా. కనుక అని అన్నాడు రాదు. ధారిణి స్వగతం కథమిదానీ గణదాసం విలోక్య జనాంతికం. ఇవన్నీ కూడాను నాటకం వేసే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఈ బ్రాకెట్ లో ఉన్నవి. స్వాగతం తనలో తాను అనుకుంటోంది. ఈ స్వాగతము అని అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి స్టేజ్ని ఊహించుకోవాలి. జనాంతికం జనాంతికం స్వాగతం ఈ రెండు మాటలు చెప్పుకుందాం. స్వాగతం అంటే ఏంటి, తనలో తాను అనుకుంటుంది అనమాట. ఏమండి ఏమని కథమిదాని ఇప్పుడు ఏం చేయాలి నేను అని మనసులో అనుకుని గణదాసుని చూచి గణదాసం విలోక్య జనాంతికం. జనాంతికం అంటే ఏంటంటే జనులు వినపడకుండా మాట్లాడుకోవటం. అంటే నాటకం స్టేజ్ మీద ఇప్పుడు ధారిణీదేవి గణదాస్తో మాట్లాడాలి. మరి ఆవిడ ఏం మాట్లాడిందో ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? పైకి అంటేనేగా తెలిసేది. పైకి అంటే వాడికి ఆ స్టేజ్లో అక్కడ మైకులు లేవు. ఆ చివరి వాడికి కూడా వినపడాలి వీళ్ళు మాట్లాడే మాట. ఇప్పుడే వీడు చెప్పిన మాట వాడికి అర్థమవుతుంది. కానీ ఈ జనాంతికం అని ఎప్పుడు వస్తే ఈవిడ మాట్లాడుతున్నా మిగతా పాత్రలు స్టేజ్ మీద ఉన్న మిగతా పాత్రలు ఈవిడ మాట్లాడుతున్నట్టుగా ఆవిడ మాటలు వింటున్నట్లుగా కాకుండా ఏమీ జరగనట్టు అట్టా ఊరికే మౌనంగా నుంచుని రియాక్ట్ కాకూడదు. అన్నమాట. ఏమంటుంది ఇంత ఈ స్టేజ్ లో ఆవిడ గణపదాస్తో మాట్లాడుతుంది అంటే మిగతా వాళ్ళు ఎవరు వినపడకుండా అని అర్థం. అంచేత ఆ పాత్రలు కూడా వినపడినట్టుగానే ఉండాలి. అలా ఆర్యపుత్రస్యోత్సాహ కారణం మనోరథం పూరయిత్వా ప్రకాశం విరమ నిరర్ధకాధారం భాత్. గణదాస్తో అంటోంది ఏమని, ఆర్యపుత్రునకు ఎవరికి అలం ఆర్యపుత్రస్య ఉత్సాహ కారణం మనోరథం పూరయిత్వా. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది కాకుండా చూసుకోవాలి అని. పైకి ఏమంటోంది, విరమ నిరర్ధకాదారంభాత్ నిరర్ధకాత్ ఆరంభాత్. ఇవన్నీ ప్రయత్నాన్ని మానుకోండి అయ్యా అంది. అంటే విదూషకుడు ఇంట్రుడు అవుతున్నాడు చూడండి. సుష్టు భవతి భణతి భో గణదాస సంగీతకాపదేశేన సర్వస్వత్యుపాయనమోదకాని ఖాదతః కిం తే సులభ నిగ్రహేణ వివాదేన. ఇక్కడ ఏమైంది, ధారిణీదేవి గారికి గణదాసు ఓడిపోతాడేమో కూడా భయం ఉంది. కనుక ఇవన్నీ ప్రయత్నాలు అనవసరం తీసేయి అని చెప్పి ఎప్పుడైతే రాణి గారు అన్నారు
ఇప్పుడు ఈ మాట విని క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ప్రోగ్రాం. రాజుగారి కోరిక తీర్చలేడు. ఏంటి? మాళవికను చూడటం అనేది, ప్రత్యక్షముగా చూడటం అనేది. అందుకని నేను ఏమంటున్నాడు, రాణిగారు చాలా బాగా చెప్పారయ్యా నాయన గణదాస. నువ్వేం చేస్తున్నావు? రోజు నాట్యానికి నేర్పడానికి ముందు సరస్వతీదేవికి నైవేద్యం పెడతా చూడు, మోదకాలు. అవి సుష్టుగా తిని ఉండు. నీ ఆ తిని అలా అలా బాగా ఇదైనటువంటి వాడు నువ్వు అట్లాగే ఉండు. తేలిగ్గా పోతావు అనే నీ భయానికి ఇంకా వివాదం ఏమిటి? దీంతో పనేటి పో అన్నాడు. అంటే సత్యం అయమేవార్థో దేవీ వచనస్య శ్రూయతాం అవసర ప్రాప్తమిదం. రాణిగారి మాటల అర్థం ఇదేనయ్యా. ఏమండి? అంటే సందర్భవశంగా వచ్చింది కాబట్టి అవసర ప్రాప్తం. అవసర ప్రాప్తమిదం శృణు, ఇది విను. ఏమిటది? మధుగారు లబ్ధాస్పదోస్మీతి వివాద భీరోః తితిక్షమాణస్య పరేణ నిందాం యస్యాగమః కేవల జీవికాయై తం జ్ఞానపణ్యం వణిజం వదంతి. లబ్ధాస్పదోస్మీతి వివాద భీరోః. హాస్యాస్పదము అంటాం. ఏమండి? వివాదాస్పదము అంటాం. అంటే ఇక్కడ అంటే ఏంటనమాట? నేను గడించాను, నేను వివాదంలో దిగాను అనుకోవటం. ఇక్కడ ఏమంటున్నాడు? లబ్ధాస్పదోస్మీతి వివాద భీరు. నేను చాలా కీర్తిని గడించాను అని అనుకుంటూ, అంటే తన ప్రజ్ఞ యందు, తన గొప్పతనము యందు దాన్ని బయట పెట్టేటటువంటి పోటీ ఏదైనా ఉన్నట్టయితే వివాద భీరు. అక్కడ శాస్త్ర చర్చలో పాల్గొనటానికి భయపడుతూ, వివాదం అంటే కొట్లాట కాదండి, శాస్త్ర చర్చలో పాల్గొనటానికి భయపడుతూ తితిక్షమాణస్య పరేణ నిందాం. ఇతరులు మన మీద వేసినటువంటి నిందని ఊరికే విని ఊరుకుంటూ, అంటే సహిస్తూ, తితిక్షమాణం యస్యాగమః కేవల జీవికాయై. ఎవరైతే కేవలం జీవన యాత్రకి, అంటే ఆ విద్య నేర్పిస్తే 4 డబ్బులు వస్తే ఆ డబ్బుతో తన జీవితం గడుస్తుంది అనేటటువంటి అభ్యసించిన పండితులకి వాళ్ళని ఏమన్నాడట? తం వాణ్ణి జ్ఞానపణ్యం వణిజం వదంతి. వాళ్ళు విద్యతో వ్యాపారం చేసే వర్తకులు అని అనుకోవాలయ్యా అని ఆక్షేపణ చెప్పాడు అక్కడ. చెప్పి ఉమ్, ఉమ్, అని ఇప్పుడు నాట్యాన్ని ఏమంటామండి మనం? ఇక్కడ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఒక విషయం చెబుతున్నానయ్యా. అవసర ప్రాప్తమిదం, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఏం చెబుతున్నాడు? లబ్ధాస్పదోస్మీతి వివాద భీరో తితిక్షమాణస్య పరేణ నిందాం యస్యాగమః కేవల జీవికాయై తం జ్ఞానపణ్యం వణిజం వదంతి. ఎవడైతే జ్ఞానముతో వ్యాపారము చేసి తినడానికి సంపాదించుకోవడానికి చేస్తాడో వాడిని వ్యాపారి అంటారయ్యా అన్నాడు. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎందుకన్నాడు? ఇక్కడ ఏం సందర్భం వచ్చిందిట? ఈ వ్యాపారం గురించి, చదువు అమ్ముకోవటం గురించి ఎక్కడొచ్చింది సందర్భం అంటే, నాట్యము అన్నది చాలా ఉత్కృష్టమైన నాట్య భేదము అంటాం.
దాన్ని చదువుకోవటం అన్నది ముఖ్యం. ఆ నాట్యాన్ని ఆధారంగా చేసుకుని వీడు విదూషకుడు ఏదో సాధించబోతున్నాడు. డబ్బులే సాధించక్కర్లేదండి. తాను అనుకున్నది కోసం దీన్ని వాడుకుంటున్నాడు, ఈ నాట్యాన్ని వాడుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, గణదాసుకు కూడా ఒక ఐడియా ఉంది, వీడు చూసేది మాళవిక కోసం, నా కోసం కాదని. ఎవడు బయటపడ్డు. ఏమండి, కనుక నాయన, నువ్వు ఈ నాట్య వేదాన్ని నీ ఏదో కోరిక ఉందే దానికోసం వ్యాపారం చేయడానికి నన్ను వాడుకుంటున్నావు అని అంటాడు. కనుక ఇక్కడ ఏమవుతుంది, చాలా దుఃఖంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఆ ఇక్కడ ఏం చెప్పాడు, వాడు వాడుకుంటున్నారమ్మా, కానీ మనమేం చెయ్యాలట, వీడు అసలు వాడు ఎట్లా ఉంటాడట, తితీక్షమాణస్య పరేణ నిందా, ఇతరులు మన మీద నింద వేస్తున్నా దాన్ని తితీక్షమాణ, ఓపికతో భరిస్తాడు. ఇందులో ఒకటి, ఈ ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా మనం 2-3 కోణాల నుంచి చూసినట్లయితే, ఒకటి విదూషకుడిని, అరే నువ్వు అనవసరంగా ఒక పవిత్రమైన నాట్యాన్ని వాడేసుకుంటున్నారు అబ్బాయి అని చెప్పి కోపటము కనపడుతుంది. అలాగే సూచన, తితీక్ష, ఓపిక పట్టు. ఎవరికి ఓపిక పట్టాలి ఇక్కడ? ధారిణీదేవి గారు ఈ అనుమతి ఇవ్వను అని టెన్షన్ పడుతూ, నేను ఉండు ఇవన్నీ వేస్ట్, అది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది అంటుందిగా. కనుక ఆ ధారిణీదేవి గారిని, అమ్మ నువ్వు ఓపిక పట్టు, తప్పదు, ఇది ఇంకా మనం చూద్దాం దీని సంగతి ఏదో అనే స్థితిలోకి వచ్చా అని, నువ్వు మాట్లాడకుండా సరే నువ్వు ఒప్పుకో, ఇక నీకు తప్పదులే అని చెప్పి ఒక సూచన కూడా చేసినట్టు కరెక్ట్. అంటే అప్పుడు ధారిణీదేవి ఉంటుంది, అచిరూపనీతాతే 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 శిష్య తదపరినిష్టస్తస్య ఉపదేశస్య అన్యాయం ప్రదర్శనం. నాయనా, నీ శిష్యురాలు కొద్ది కాలం నుంచే నేర్చుకుంటుందయ్యా నాట్యం, ఈ మధ్య కదా మొదలెట్టింది. కనుక సగం సగం నేర్చుకుని అసంపూర్ణంగా అనుభవం లేకపోవటం, ఆవిడ్ని ప్రదర్శించమనటం అన్యాయం అంది. అతయేవ మే నిర్బంధ, అతయేవ మే నిర్బంధ, అందుకే కానీ నేను నా పట్టుదలంతా ఇప్పుడు ఇందా నుంచి నేను ఇది కుదరదు అని ఎందుకు అంటున్నాను, అందుకే. ధారిణి తేనహి ద్వావపి భగవచ్చై ఉపదేశం దర్శయతం. అలా అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కూడా, అంటే మీరిద్దరు అంటే హరదత్తుడు గణదాసు, మీ ఇద్దరు మీ పాండిత్య ప్రకర్షని కౌశికి ప్రదర్శించి చూపించండి, ఆర్య కౌశికి ఆ పరివ్రాజకి చేసి చూపించండి అని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పరివ్రాజకి ఎంటర్ అవుతుంది, దేవి నైత అన్యాయం సర్వజ్ఞస్యాప్యేకాకినో నిర్ణయాభ్యుపగమో దోషాయ. ఇది అన్యాయం కాదు, ఇది న్యాయం కాదమ్మా. ఎంతటి సర్వజ్ఞుడికైనా, ఎంత గొప్పవాడికైనా, ఆవిడేమంది, నువ్వు ఆవిడ చూపించు చాలు, మీ ఇద్దరు డాన్స్ అందుగా, ఎంత గొప్పవాడికైనా ఒంటరిగా న్యాయ నిర్ణయాధికారం ఉంటే దోషం అవుతుంది. అప్పుడు మళ్ళీ ధారిణి జనాంతికముగా అంటే ఎవరికి వినపడకుండా, మూడే మాం జాగ్రత్తమపి సుప్తామివ కరోషి, మూఢే మాం జాగ్రత్తమపి సుప్తామివ కరోషి, నేను మెలుగుతోనని నిద్రపుచ్చేద్దాం చూస్తున్నావా అంటే
ఓ నాయన మేలుకుండా నేనున్నా, కానీ నేను నిద్రపోతుందల్లా కనపడుతున్నా, చేస్తున్నావు నువ్వు నన్ను అని. ఇది సాసూయం పరావర్తతే. సాసూయం, స అసూయం, సాసూయం అంటే ఆ అసూయ కలిగి పరావర్తతే మొహం తిప్పేసుకుంది. రాజా దేవీం పరివ్రాజకాయే దర్శయతి. రాజు దేవిని అంటే దేవిని పరివ్రాజకాయే పరివ్రాజ కొరకు చూపిస్తున్నాడు. దర్శయతి పరివ్రాజక విలోక్య అంటే ఆవిడ మొహం తిప్పుకోవడానికి చూడ మొహం తిప్పేసుకుందని చూపించాడు రాజుగారు. అది విషయం. ఇవన్నీ బ్రాకెట్లలో పెట్టాడంటే అర్థం అంటే అవన్నీ యాక్షన్ ప్లాన్ అన్నమాట. యాక్షన్ కోసం ఇచ్చే టిప్స్. పరివ్రాజక అనిమిత్తమిందు వదనే కిమత్ర భవతః పరాంగుఖీ భవసి. అనిమిత్తం ఏ కారణం లేకుండానే, అకారణంగా, ఇందువదనే చంద్రుడు వంటి ముఖంతో కలదానా, కిమత్ర భవతః అమరు పరాంగుఖీ భవసి మొహం తిప్పుకున్నారు తల్లి. ప్రభవంత్యోపి భర్తుషు కారణకోపాః కుటింబిన్యః. అంటే నువ్వు అనవసరంగా అటు మొహం ఎందుకు తిప్పుతున్నావమ్మా? ఏమండి, నీకు ఎంత అధికారం ఉన్నా, ఇప్పుడు ఇంతకీ వీడు కోపం ఎవరి మీద వచ్చిందంటే ధారణీదేవికి రాజు మీద వచ్చింది కనుక ప్రభవంత్యోపి ఇప్పుడు చాలా గొప్పవాడు, అధికారము అవి ఉన్నప్పటికీ కూడా భర్తృషు మొగుళ్ళ మీద కారణకోప కుటుంబిన్యః. కనుక ఏదైనా కారణం ఉన్నప్పుడే మొగుళ్ళ మీద కోపాలు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటి అకారణంగా కోపం తెచ్చుకుంటామని చెప్పడమేగా ఇక్కడ శుభ్రంగా. విదూషకుడు వస్తున్నాడు. నను సకారణమేవ ఆత్మనః పక్షో రక్షితవ్య ఇది గణదాసం విలోక్య నను ధిష్ట్యా కోపవ్యాజేన దేవ్యా పరిత్రాతో భవాన్ న ఖలు సుశిక్షితోపి సర్వః ఉపదేశదర్శనే నిష్ణాతో భవతి అని విదూషకుడు రాణిగారితోనూ వారితో కూడా అంటున్నాడు. ఆ కోపము నన్ను సకారణమేవా, కారణం ఉన్నదే కదండి అంటున్నాడు. దేనికి ఏమిటి, దేనికి కారణం ఆవిడ కోపానికి? ఆత్మనః పక్షో రక్షితవ్య, తన పక్షాన్ని కాపాడుకోవాలి కదా మరి అని రాణి గారి కోపాన్ని సమర్థిస్తూ గణదాసు చూసి ఏమంటున్నాడు, నీ అదృష్టవశాన నన్ను ధిష్ట్యా, ధిష్ట్యా అంటే అదృష్టవశాత్తు అని, ధిష్ట్యా కోపవ్యాజేన దేవ్యా పరిత్రాతో భవన్, ఆవిడ కోపము అనేటటువంటి వంక పెట్టుకునే కారణంతో ఆ దేవి గారి చేత నువ్వు రక్షించబడ్డావయ్యా. ఎందుకుట, నఖలు సుక్షితోపి సర్వ ఉపదేశ దర్శనే నిష్ణాతో భవతి. ఎవడు ఎంతటి బాగా శిక్షణ పొందిన వాడైనప్పటికీ కూడా వాడికొచ్చు విద్య, తన ఉపదేశమును ప్రదర్శించలేదు. అంటే తాను ఎవరికి నేర్పించారో వాళ్ళు ప్రదర్శించేటప్పుడు నిపుణుడు కావాలని రూలేం లేదుగా. అని చేత నువ్వు ఓడిపోతావు అబ్బాయి అని చెప్పి ప్రేరేపిస్తున్నాడు. అక్కడంతా కెలకటం అంటే ఇది తెలుగులో దేవి శ్రూయత ఏవం జనో గృహ్ణాతి తదిదాని. అమ్మా అందరూ లోకం ఇట్లా భావిస్తుంది కనుక వివాదే దర్శయిష్యామి క్రియా సంక్రాంతి ఆత్మనః యది మాం నానుజానాసి పరిత్యక్తోహ్యహం త్వయా. శపథం చేసేసాడు. వివాదే దర్శయిష్యామి, ఈ పరీక్షకి నేను రెడీ. నేను ఏదైతే ఉపదేశం చేశానో అది నేను ఇంకా ప్రదర్శింపజేస్తా. దర్శయిష్యామి,
దర్శింపజేస్తా. ఎవరితో? శిష్యురాలతో. క్రియా సంక్రాంతి ఆత్మన. నాకు నేను ఏదైతే నేను అమ్మకి నేర్పించాను, నా విద్యోపదేశాన్ని నేను ప్రదర్శింపజేస్తాను. యది మాం నాను జానాసి, నువ్వు నన్ను గనక అనుమతించకపోయినట్లయితే, పరిత్యక్తోస్మం త్వయా, నీవు నన్ను వదిలిపెట్టేశావు అంటే నన్ను ఉద్యోగంలో తీసేసావని నేను అని ఆసనాద్ ఉద్ధాతుమిచ్చతి. ఆసన కుర్చీలోంచి లేవబోతాడు. లేవలే, కుర్చీలోంచి లేవబోతాడు. స్వగతం ధారిణి దేశం. కాగతి ప్రకాశం ప్రభవత్యాచార్య శిష్యజనస్య. ఇప్పుడు నేను ఏం చేయాలరా నాయన అని అనుకుంటూ శిష్యుల యొక్క విషయములో ప్రభవ తు ఆచార్య శిష్యజనస్య. శిష్యుల విషయంలో, శిష్యుల వ్యవహార విషయాల్లో ఆచార్యుడే ప్రభవ అంటే అన్ని అధికారాలు కలిగినాడు, సర్వాధికారి అనమాట. చిరముపదేశంకితోస్మి, చిరమపదేశంకితోస్మి రాజానం అవలోక్య అనుజ్ఞాతం దేవ్యా తదాజ్ఞాపయతు దేవః కథమస్మిన్నభినయే వస్తుని ఉపదేశం దర్శయిష్యామి. చిరం అపదేశంకితోస్మి. ఇగో ఇప్పటి వరకు ఏదో అనుకున్న చోట అనుమానాలు పడ్డం అయిపోయింది. రాణి గారు అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక తమరు అంటే ప్రభువులు అనమాట, తమరు ఆజ్ఞాపించండి. విషయముగా ఏ వస్తువుని గ్రహించి అంటే ఎవరిని స్వీకరించి నా అభినయోపదేశాన్ని కతస్మిన్ అభినేయ వస్తుని, ఏ వస్తువు చేతైతే నేను అభినయ వస్తువు చేస్తారో ఉపదేశం దర్శయిష్యామి. ఎవరితో ప్రదర్శింపజేయాలో చెప్పండి, ఆ దాన్ని నేను ప్రదర్శన చేస్తాను. ఎత్రాదిశతి భగవతి, ఆవిడ ఎట్ట చెబితే అట్ట చేయవయ్యా. పరివ్రాజిక కిమపి దేవ్యా మనసి వర్తతే, కిమపి దేవ్యా మనసి వర్తతే తతః శంకితాస్మి. కిమపి ఆవిడ అడగవయ్యా అని అన్నాడు కదా. దేవి గారి చిత్తంలో ఇంకో ఏదైనా ఉందా? కిమపి దేవ్యా మనసి వర్తతే, మీ మనసులో ఇంకేమైనా ఉందా అండి? అందుకని తతః శంకితాస్మి, ఆవిడ మనసులో ఇంకో ఏదో ఉందండి, అందుకని నేను అడగడానికి ఆలోచిస్తున్నాను, సంశయిస్తున్నాను అంటే దారిని ఘన విశ్రబ్ధం ప్రభవిష్యామి ఆత్మనః పరిజనస్య. సారీ, ఏం అక్కర్లేదమ్మా. ఘన విశ్రబ్ధం నిస్సందేహంగా చెప్పేసేయి. ఇప్పుడు ఈవిడెవరు ఈ పరివ్రాజిక అంటే ధారిణీదేవి దగ్గర ఉంటుంది కనుక ధారిణీదేవికి ఆవిడ మీద అధికారం ఉంటుంది కనుక ఆవిడ ఉంటుంది అంటే ఘన విశ్రబ్ధం. ఏం సందేహం లేకుండా చెప్పు. ప్రభవిష్యామి ఆత్మనః పరిజనస్య, నేను నా యొక్క జనుల మీద, నా పరిజనాలు, నా పరివారం మీద నాకు అధికారం ఉన్నదిగా కనుక ఇటు పర్మిషన్ ఇస్తుంది. నువ్వు చెప్పు, పర్వాలేదని. మమ చేతి బ్రూహి అంటే మమచ ఇది బ్రూహి అంటే నా మీద కూడా చెప్పవమ్మా అంటుంది భగవతి. భణే నీద అని అమ్మ నువ్వు ఇప్పుడు చెప్పేసేయి అంటే పరివ్రాజకి అంటోంది. ఇక్కడి నుంచి కీలకమైన పాత్రలు వ్యవహారం మొదలవుతుంది. దేవ శర్మిష్టాయా కృతం చతుష్పదోద్భవం చలితం దుష్ప్రయోజ్యం ఉదాహరంతి.
తత్రైకార్థ సంశ్రయముభయోః ప్రయోగం పశ్యామః తావదాజ్ఞాపయత ఏవాత్ర భవతోః ఉపదేశాత్తరం. దేవ శర్మిష్ఠాయాః కృతం, శర్మిష్ఠతో రచించబడిన చతుష్పాదోద్భవం చలితం, 4 పాదాలు కలిగినటువంటి చలితం అనేటటువంటి నాట్య ప్రయోగించటం దుష్ప్రయోజముదాహరణ. ఈ చలితం అనే నాట్యం చేయటం అన్నది చాలా కష్టమైందని పెద్దలు అంటారు. ఇందాకనే గుర్తుందో లేదో మనం చూసినట్లయితే, ఇప్పుడే చలితం అనేటటువంటి ఒకటి నేర్పించి వచ్చా నేను, నేర్చుకుంది అని అంటాడు. తర్వాత అక్కడేం చేశాడు ఇంకోటి, ఆవిడ ఎట్లా చదువుకుంటోందయ్యా అంటే, ఆవిడ నేను నేర్పించిన దానికన్నా మెళకువలు తెచ్చుకుని ఆవిడ నాకు పాఠం చెబుతోందా అన్నట్లు నేర్చుకుంటోందయ్యా నా శిష్యురాలు అని చెప్పి ఆశ్రమానికి వెళ్తాడు. ఇగో అది ఇక్కడికి కాంటెక్స్ట్కి వస్తుంది అనమాట. పరివ్రాజకి ఏం చెప్తోంది, ఆ చలితం అనే నాట్యం ప్రదర్శించడం చాలా కష్టంగా అని పెద్దలు అంటారయ్యా. కనుక ఈ ఇద్దరు ఆచార్యులు కూడా తత్రైకార్థ సంశ్రయం ఉభయోః ప్రయోగం పశ్యామః. కనుక ఈ ఇద్దరు ఆచార్యులు కూడా ఈ ప్రయోగాన్ని ఫలితము అనే ఈ ప్రయోగాన్ని అభినయింపజేస్తే మనము తిలకిద్దాం. ప్రయోగం పశ్యామః, మనం చూద్దాం. తావతా జ్ఞాయత ఏవాత్ర భవతోః ఉపదేశాత్తరం. ఈ ఇరువురు అంటే తిలకిద్దాం. దానితో ఆ చలితమనే నాట్యాన్ని వాళ్ళ శిష్యురాళ్ళు ప్రదర్శిస్తే వీళ్ళ యొక్క టీచింగ్ కెపాసిటీ తెలిసిపోతుంటుంది. దీంతో వీళ్ళ ఉపదేశం యొక్క గొప్పతనం మనకి తేలిగ్గా తెలుస్తుంది అని అన్నాడు. ఇక్కడ మనం నాటకం ప్రారంభం చేసాం. నాటకం ప్రారంభం చేసిన తర్వాత మాళవిక చలితము అనే నాట్యము అనే విన్యాసాన్ని గురువు దగ్గర నేర్చుకున్నది అన్నది కన్ఫర్మ్ గా మనకి తెలిసింది. పైగా బాగా నేర్చుకుంది. పైగా తను చెప్పిన దాన్ని ఇంప్రూవైజ్ చేసింది. అవి నాకు పాఠాలు చెప్పినట్టుగా ఉన్నాయి అన్నాడు. ఇంతవరకు చలితము అనేటటువంటి నాట్య విన్యాసంలో ఉండే దానిలో ఎక్స్పర్టీజ్ అంటామే, అది మాళవికకు ఉన్నది అని కన్ఫర్మ్ అయిపోయింది మనకి. కానీ ఇరావతి అంటే హరదత్తుడి యొక్క శిష్యురాలు ఇరావతి. ఇరావతి ఎవరు? ఇరావతి ఎవరు అంటే మళ్ళీ ఈ రాజు యొక్క 2వ భార్య. రాజు యొక్క భార్యకి రాజు ప్రేమిస్తున్న వాడికి ప్రేమిస్తున్న దానికి ప్రేమలో పడుతున్నా అన్న పోనీ కాసేపు ఈ పరీక్ష ఏమండి. ఇప్పుడు ఇందుకి ఈ ఈ చలితం అనే ప్రయోగం చేయాల్సినటువంటి నాట్యాన్ని రచించింది ఎవరండి? శర్మిష్ఠ. శర్మిష్ఠ ఎవరండి? దేవయాని శర్మిష్ఠ. కచ్చదేవయాని కథ ఉంది కదా. కనుక ఈ యయాతి భార్యల్లో పెద్దదాన్న దేవయాని, ఆయన ప్రేమి సన్నివేశంలో ఉన్నటువంటిది ఎవరు? శర్మిష్ఠ ఉంది. కనుక ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఈ పోలికలు ఎంత బాగా లింక్ చేసి చెబుతున్నాడో మనం గమనించుకోవాలి. ఏది ఆజ్ఞాపయతి భగవతి, మీరు ఎట్లా ఆజ్ఞాపిస్తే అట్లా అన్నారు. ఎవరు? ఆచార్యౌ. ఇద్దరు ఏకకాలంలో చెప్పేశారు. విదూషక. ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుందండి. ఇక్కడ దాకా ఇప్పుడు ఏమైంది, జాగ్రత్తగా తీసుకొచ్చి వీళ్ళిద్దరి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలి అని తేలిపోయింది. ఇప్పుడు రాజుకి ఎవరి మీద ఇంట్రెస్ట్? మాళవిక మీద. కనుక ఇప్పుడు ఆ ఇరావతి వచ్చి 1 గంట సేపు డ్యాన్స్ చేసింది అనుకోండి, టైం వేస్టేగా.
కనుక ఎవరు ముందు డ్యాన్స్ చేయాలి, ఎవరు తర్వాత డ్యాన్స్ చేయాలి, ఇది నెక్స్ట్ సమస్య. దీన్ని ఎట్లా పరిష్కరిస్తున్నారు అంటే మాళవిక నాట్యం చేసేలా ఎలా చేయాలి, ఇది మనం ఆలోచిస్తూ ముందుకెళ్దాం. తేన హి ద్వావపి వర్గౌ ప్రేక్షాగారే సంగీత రచనాం కృత్వా తత్ర భవతః దూతం ప్రేషయతం అథవా మృదంగ శబ్ద ఏవ నః ఉత్థాపయిష్యతి. విదూషకుడు అంటున్నాడు, అట్లా అయితే మీరు మీ ఇద్దరు కూడా రంగస్థలం ఇప్పుడు ఎక్కడో మాట్లాడుకుంటున్నారు, రంగస్థలం దగ్గరికి పదండి, వెళ్ళి మీ సంగీతం కోసం అని కావాల్సిన మృదంగాలు వాద్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని డ్యాన్స్ కోసం కావాల్సిన సెటప్ ఏర్పాటు చేసుకుని రాజుగారికి దూత ద్వారా మీరు కబురు పెట్టినట్లయితే మేము అక్కడికి వస్తాము. లేదా మృదంగాన్ని ఢామ్ అని శబ్దం చేయవయ్యా, ఆ చేయంగానే ఆ శబ్దం మృదంగ శబ్దం గట్టిగా నువ్వు కొట్టంగానే మేము అక్కడికి వచ్చేస్తాము అంటాడు. అని అంటే సరే, అక్కడి నుంచి హలో కనుక ఈయన ఏం చెబుతున్నాడు, తథా అలాగే అని ఎవరు హరదత్తుడు లేచి వెళ్ళిపోయాడు. గణదాస్ ఏం చేస్తున్నాడు, గణదాస ధారిణీం అవలోకయతి. వాడు వెళ్ళిపోయాడు, హరదత్తుడు రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. మరి హరదత్తుడికి కాన్ఫిడెన్స్ ఏంటయ్యా, ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి కదా. హరదత్తుడికి ఈ ఎవరి పరివ్రాజక అన్నావిడకి ముందే తెలుసు అనే విషయం తెలియని వాడు అయి ఉండాలి నా ఉద్దేశంలో. అందుకని పోటీ కదా రెడీ అయిపోయాడు. పైగా ఎవరిని గెలిపించాలి పరివ్రాజక, మనం ఒక రాజకొలువులో పనిచేస్తుంటే మనం ఎవరిని ఆనందపరచడానికి చేస్తామండి, రాజునేక. కనుక ఇప్పుడు ఈ హరదత్తుడు ఎవరికి నేర్పిస్తున్నాడు, ఇరావతికి నేర్పిస్తున్నాడు, అంటే రాజుగారి భార్యకి. కనుక ఎవరు ఎలా డాన్స్ చేసినా ఎవరు గెలిచినట్టు ప్రకటించాలి పరివ్రాజక, హరదత్తుడు నేర్పించిన ఇరావతినే. ఇవన్నీ నా ఊహలండి, నేను తప్పైతే అయ్యండి, ఊరికే నేను చదువుతూ ఉండగా నాకు కలిగిన భావాలు. పైగా సరే, ఇప్పుడు మీరు గణదాసి కూడా ఒకటి వచ్చింది, అందుకని ఆవిడ చూశాడు ఏం చేయాలమ్మా అని. ధారిణి గణదాసం విలోక్య నహి విజయ ప్రత్యర్థిని అహం ఆర్యస్య విజయీ భవ అని అన్నాడు. అంటే ఆయన చూశాడు ఏం చేయమంటావు అని. ఆవిడ మాట వినండి ఇక్కడ, నహి విజయ ప్రత్యర్థిని అహం ఆర్యస్య. రాజుగారు ఓడిపోవటానికి విజయానికి నేను వ్యతిరేకిని కాను, అంటే రాజుగారు ఓడిపోవటాన్ని నేను సమర్థించను. నువ్వు విజయాన్ని అందుకో, విజయీ భవ అనగానే ఈ ఆచార్యులు ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళారు. ఆచార్య ప్రస్థితం. ఏమండి పరివ్రాజక ఇతస్తావదాచార్యం ఇక మీ ఆచార్యులు ఇద్దరు ఒకసారి ట్రెండ్ అయ్యా అని పిలుస్తుంది అనమాట. ఉభౌ పరివృత్య తిరిగి ఇమౌ స్వహ, ఇగో ఉన్నాము, ఇక్కడే ఉన్నాము, ఇగో ఓసారి ట్రెండ్ అంటే ఇక్కడే ఉన్నామమ్మా అన్నారనమాట. ఆ కలోక్యల్ లాంగ్వేజ్ ని మనం పట్టుకుందాం ఇక్కడ, అది నేను అనేది. నిర్ణయాధికారే బ్రవీమి సర్వాంగ వ్యక్తయే విరల నేపథ్యయో పాత్రయో ప్రవేశో అస్తు. నిర్ణయాధికారమున అంటే నాకు నిర్ణయం చేసే అధికారం ఇచ్చారు కాబట్టి నేను చెబుతున్నా వినండి. పోటీలో పాల్గొనే వ్యక్తులు ఉంటారే, ఏమిటది, వాళ్ళు ఎట్లా ఉండాలి, సర్వాంగ సౌష్ఠవ అభివ్యక్తయే, సర్వ అవయవముల సౌష్ఠములు బాగా ఉండి అది బాగా వ్యక్తమయ్యేలాగా ఉండి, ఏమండి, విరల నేపథ్యయో పాత్రయో,
విరళము అంటే చాలా తక్కువగా. ఇప్పుడు బాగా ఆభరణాలన్నీ దిగేసుకుని, కళ్ళకి బాగా అలంకారాలు చేసేసుకుని, ఇక్కడన్నీ బొట్లు పెట్టేసుకుని, ఆ ఇట్లా చేస్తే ఆ చూడాలనుకున్న రాజుగారు చూడాలనుకున్న నాట్యాన్ని కాదు, మాళవికని. కనుక మాళవిక యొక్క అసలు రూపలావణ్య అంద విశేషాల్ని చూడలేడు. అందుకని ఈడేం చెబుతోంది, ఇగో మీరు ఎవరిని ప్రవేశపెడతారో వాళ్ళ యొక్క సర్వాంగ సౌష్ఠవములు బాగా కనపడేలాగా తక్కువ ఆభరణాలు తగిలించుకుని, అంటే అలంకారం ఎక్కువ చేసుకోకుండా ఉండేలాగా ఆ పాత్రని ప్రవేశపెట్టండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎట్లాట? నిర్ణయాధికారిగా అని. ఓహో, నేదమప్యాయో రూపదేశం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనేసి వాడు వెళ్ళిపోయారు. ధారిణి రాజానం అవలోక్య యది రాజకార్యేష్వపీదృశ్యపాయ నిపుణత ఆర్యపుత్రస్య తతశోభనం భవేత్. యది రాజకార్యేష్వపీదృశ్యపాయ అంటే ఎవరికి? ఆర్యపుత్రస్య, ఆర్యపుత్రులకు. ఎందుకంటే భార్య భర్తని ఆర్యపుత్ర అని సంబోధించాలి కదా, అదే ఉంటుంది అక్కడంతా. ఆర్యపుత్రులకు రాజకార్య విషయముందు కూడా, ఇక్కడ ఎంత వ్యంగ్యమో చూడండి రాణిగారికి. రాజుగారికి తమరికి ఏది ఈ స్త్రీలని ఎలా చూడాలి, డాన్స్ ని ఎలా ఎప్రిషియేట్ చేయాలి అనే దానిలో ఉండే టాలెంట్ ఉంది, రాచకార్యాల్లో కూడా ఉంటే ఇంకా బాగుండేదండి అంటుంది. ఇప్పటికి కూడా ఆవిడ మనసు బయట పెడుతూనే ఉంది. అంటే ఈ క్యారెక్టర్ డెపిక్షన్ ఎంత బాగా చేస్తున్నాడో గమనించండి. ఆర్యపుత్రులకు ఇది ఇది రాజ్యకార్యేష్వపి, రాజకార్యములందు కూడా ఈదృశోపాయ నిపుణత, ఇలాంటి ఉపాయ నైపుణ్యం ఉన్నట్లయితే ఆర్యపుత్రస్య మీకు తతః శోభనం భవేత్, ఇంకా అందంగా ఉండేదయ్యా, చాలా బాగుండేది. రాజు దేవి ఏమి తెలియనట్టు అడుగుతున్నాడు సారు. దేవి అంటే తర్వాత అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, అలమన్యథా గృహీత్వా, అలమన్యథా గృహీత్వా న ఖలు మనస్విని మయా ప్రయుక్తమిదం. అలం అన్యథా గృహీత్వా న ఖలు మనస్విని మయా ప్రయుక్తమిదం ప్రాయ సమాన విద్యా పరస్పర యశః పురోభాగ. ఇప్పుడు ఈ ఏర్పాట్లు, ఈ ప్రదర్శన, ఇవన్నీ చూసావా, నా గురించి వేరేలా అనుకోకే బాబు, ఇది నేను పన్నిన పన్నాగం కాదు. అంటే ఇది రాజకార్యాలు ఎవరు చేస్తాడు, పన్నాగాలు కొనుస్తారు. నువ్వు ఇట్లా ఇక్కడ పన్నిన పన్నాగం అక్కడ కూడా పండితే బాగుంటుంది అంటే, నేను పన్నిన పన్నాగం కాదే బాబు అని బతిలో అడుగుంటాడు రాజుగారు. సమాన విద్య గల విద్వాంసులకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య కలిగే అవకాశం ఉంటుంది. అందుకని అని చెప్తున్నాడు. అంటే సమర్థించుకుంటాడు తన యాక్షన్ ని. ఆవిడ డౌట్ మాత్రం ఎక్కడా విడిచిపెట్టట్లే. నేపథ్యే మృదంగ ధ్వని సర్వే కర్ణం దదతి, అందరికీ ఆ వెనక నుంచి వచ్చినటువంటి మృదంగ శబ్దం వినపడుతుంది. పరివ్రాజక హంత ప్రవృత్తం సంగీతకం తదహ్యేష తథాహ్యేష. ఇగో అక్కడ సంగీతం ప్రారంభమైంది, ఇగో అందుకే ఇది అని చెప్పి, జీమూతస్తనిత విశంకిభిర్మయూరై ఉత్క్రీవైరనురసితస్య పుష్కరస్య నిర్హాదినుపహిత మధ్యమన్స్వరోత్థో
మాయూరీ మదయతి మార్జనా మనాంసి. ఇక్కడ ఈ మృదంగంతో వినపడింది కదా, వినపడుతుంది, అందుకే ఇదని చెప్పట్టు మేఘ గర్జనం అనుకొని మయూరాలు మొహాలు పైకెత్తి ఆకాశాన్ని చూస్తున్నవి. మళ్ళీ ఆ మేఘ గర్జనలే అనుకరిస్తున్నటువంటి నిర్హాదిదును అన్యుపహిత మధ్యమస్వరతో స్వరోత్థా మాయూరీ మదయతి మార్జనా మనాంసి. మళ్ళీ అదే మేఘ గర్జనని అనుకరిస్తూ మ్రోగుతున్నటువంటి ఈ శబ్దం యొక్క మాధుర్యం నుంచి పుట్టినటువంటి, అంటే మయూరి మార్జన, మాయూరి మదయతి. మాయూరి అంటే మయూర సంబంధిని అని అర్థం. ఆ మృదంగం వాయిస్తే ఎంత బాగుందంటే మదయతి మార్జన మనాంసి. మార్దన మార్జన మదయతి మనాంసి, మనసుల్ని ఆనందపరుస్తుంటాయి. రాజా దేవి తస్యాహ సామాజికాః భవామః. కదా మన నాట్య ప్రదర్శన చూడడానికి సామాజికాః భవామః అంటే ఏమిటో వాళ్ళు రాజు రాణి కదా, పదా మనం వెళ్ళి అక్కడ ప్రేక్షకుల్లో కూర్చుని చూద్దాము అంటున్నాడు అనమాట. అంటే స్వాగతం. అహో అవినయ ఆర్యపుత్రస్య సర్వే ఉత్తిష్టంతి. ఎంత వేషాలు వేస్తున్నాడు రాజుగారు అనుకుంటోంది రాణి గారు అని వీళ్ళు అక్కడికి బయలుదేరతారు. ఇంకా ఇంకొక వాక్యం చెప్పుకుందామండి. అపవార్య అపవార్య హో ధీరం గచ్చ మా తత్ర భవతి ధారిణి విసంవాదయిష్యతి. ఎవడంటున్నాడు? విదూషకుడు అంటున్నాడు, అయ్యా నెమ్మదిగా నడవండి, ధీరం గచ్చ, నెమ్మదిగా నడవయ్యా. ఎందుకుట? మనం వెళ్దాం. రాజుగారు లేచారు. లేస్తే విదూషకుడు అంటున్నాడు, చూడండి, అయ్యా నెమ్మదిగా నడవరా బాబు. ఎందుకో తెలుసా? ధారిణీదేవి నువ్వు తొందరగా వెళ్తే నీ మీద అనుమానం వస్తుంది. మా తత్ర భవతి ధారిణి విసంవాదయిష్యతి, నిన్ను అనుమానించకూడదు అని. రాజా ధైర్యావలంబినమపి త్వరయతి మామురజవాజ్యరవోయం అవతరత సిద్ధిపథం శప్తస్వ మనోరథస్యేవ ఇది నిష్క్రాంతాః. ఇది మహాకవి కాళిదాస విరచితే మాళవికాగ్నిమిత్రం నామ సంస్కృత నాటకే ప్రథమోంకః. నేను ఎంత ధైర్యం అవలంబించినా, ఎంత నెమ్మదిగా నడుద్దాం అనుకుంటున్నా, ఆ మృదంగ వాద్యధ్వని ఉంది, అది నన్ను అక్కడికి లాక్కుపోతోంది. అంచేత ఆ ధ్వని నన్ను గబగబా నడిచేలాగా త్వరబెట్టేలా చేస్తోందయ్యా అన్నాడు రాజు. ఈ ప్రకారంగా వెళ్ళింది. తర్వాత ద్వితీయోంకం ప్రారంభమవుతుంది. ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు? ద్వితీయోంకంలో స్టేజ్ అక్కడికి మారిపోయింది, సంగీతశాలకి వెళ్తాం. ఆ సంగీతశాలలో ఏమైంది, ఎవరు డ్యాన్స్ చేశారు, చెయ్యలేదు, చేస్తారా చెయ్యరా, ఇవన్నీ వచ్చే సంచికలో చూడాలన్నమాట. ఇవాడికి ఇక్కడ ఆపుకుందాం.